మనసా నా మనసా పరవశించి పాట పాడనా పరమ గీతమే పాడనా పరవశించి పాట పాడనా ఆకాష్,
को कागज बना के, ये पूरी धरती को कलम बना के, समुंदर के सारे जल को स्याही बना के यीशु के प्यार की एक प्रेम काव्य लिखे तो ఆదోష రుణమును తీర్చినట్టి ప్రేమ, నా రక్షణ కోసమే మరణించిన ప్రేమ. నా దోష రుణమును తీర్చినట్టి ప్రేమ, నా రక్షణ కోసమే మరణించిన ప్రేమ. లోకాన ఎవ్వరూ చూపలేని ప్రేమ, కృప చూపి నన్ను దర్శించిన ప్రేమ, కృప చూపి నన్ను దర్శించిన ప్రేమ, ధన్యమైన ప్రేమ. ప్రేమ ప్రేమ. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సువార్త జయోత్సవాలు మరియు వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము, మరి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం కానించి చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండ చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకులు మార్చువారిని రూకులు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకుడని చెప్పెను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, సువార్త మరి ప్రారంభించినప్పుడు ఆయన అత్యాశక్తి కలిగిన మరి జీవితాన్ని జీవించుకుంటూ వచ్చాడు. అంతేకాదు మన హృదయాన్ని మార్చాలని, మన తలంపులు మార్చాలని, మనలో ఉన్న శరీర క్రియలన్నింటినీ లయపరిచి ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లాగా ప్రతి ఒక్కరిని చెయ్యాలని యేసుక్రీస్తులో ఉన్న ఆశ. కాబట్టి ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడు, దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో ఎదుగుతున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తూ ఉన్నారు అన్నమాట. అయితే నా తండ్రి ఇల్లు వ్యాపార గృహంగా మారిపోకూడదని ఆయన ఏం చేశాడంటే అక్కడ వ్యాపారం చేసే బిడ్డలందరినీ కూడా తోలివేశాడు. అక్కడ చూడండి, అక్కడ ఏం వ్యాపారం చేస్తున్నారా అంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ దేవాలయములో నుండి తోలివేసి రూకులు మార్చువారిని రూకులను చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మువారితో వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిలుగా చేయకుడని చెప్పెను. ఇక్కడ తండ్రి ఉద్దేశం ఏంటంటే, నేను ఎలా అయితే ఉండానో నా బిడ్డలు కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఏ విధంగా అయితే ఈ లోకంలో నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో నా బిడ్డలందరూ కూడా అదే విధంగా ఆలోచించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ తన బిడ్డలు ఏం చేస్తున్నారంటే దేవాలయంలోకి వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా వాస్తవంగా మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ కూడా దేవుని నమ్మారు కానీ సరైన క్రమంలో నడవకోకుండా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే దేవుడు ఉద్దేశం ఏంటంటే, నన్ను నమ్మిన వాడు నా ఆత్మతో నిలవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి వ్యాపారంలో ఎవరో
ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా నడవాలి తప్ప దేవుడికి విరోధమైన వ్యాపారాలు ఎవరో చేయకూడదు. ఎవరైతే దేవుడికి విరోధమైన వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అప్పుడు దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అందుకని ఇక్కడ దేవుడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా త్రోలివేసి, వాళ్ళందరినీ చల్లివేసి, రోకలు మార్చే వాళ్ళందరినీ తొలివేసి, ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా తండ్రిలు వ్యాపార స్థితిలో చేయొద్దు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు తన దేవాలయంలో ప్రవేశించినప్పుడు దేవాలయం చాలా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ రోజున దేవాలయంలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవాలయం అంతా వ్యాపార గృహంతో ఉన్నప్పుడు ఆయన ఓర్చుకోలేకపోయాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎట్లా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆయన ఆలయమై ఉన్నారని ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియమైన దేవుడి బిడ్డలారా అపోస్తలుడు చక్కగా తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనము ఇప్పుడు పౌలు చెప్పేసేసాడు, అసలు దేవాలయం అంటే ఎవరైతే మీరే అని దేవుడు చెబుతున్నాడు. ఈ రోజున ప్రభు దేవాలయం ఎవరై అంటే నీవు నేనే. అందుకని అక్కడ చక్కగా చెబుతున్నాడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎట్లా దేవుడు వాణిని పాడు చేయను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఆలయంగా ఉన్న మనము, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవునితో సహవాసం కలిగి నడుచుకుంటున్న మనం, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడితో నడవకపోతే దేవుడు మన ఆలయాన్ని పాడు చేస్తాడు. అంటే మనలో దేవుడిని నివసిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో లేకపోతే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడికి మనం స్థానం ఇవ్వకపోతే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మన ఆలయాన్ని పడగొట్టాడు. ఏదో ఒక బాధ పెట్టేస్తాడు, ఏదో ఒక బీపీ, షుగరు, లేకపోతే ఏదో ఒక మరి మన జీవితంలో ఏదో ఒక అన్యాయం చేసేస్తాడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎందుకంటే ఆయనకి విరోధంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో దేవుడు ఆయన ఉగ్రత మన మీదకి వచ్చింది, ఏదో ఒక తెగులు వచ్చేసేసింది. ఆ తెగులు ద్వారా ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆత్మీయ జీవితంలో పైకి రాలేడు. ఎందుకంటే దేవుని ఆలయమై నీవు ఉన్నావు. ఇప్పుడు ఆయన ఆలయంగానే నువ్వు బ్రతకాలే తప్ప వేరొక రీతిలో నువ్వు బ్రతకటానికి వీల్లేనే లేదు. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఆలయమును పాడు చేసిన ఎట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆలయమై ఉన్నారు అని చక్కగా పౌలు ఆ సంఘానికి, కొరింథీయులకు రాసిన సంఘానికి చెప్తా ఉన్నాడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా. అంతేకాదు మరి 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, మీ దేహము క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను